ఆదికాండము 9వ అధ్యాయము 2వ వచనము. మీ భయమును మీ బెదురును అడవి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షువులన్నిటికీ, నేల మీద ప్రాకు ప్రతి పురుగుకును, సముద్రపు చేపలన్నిటికీ కలుగును. అవి మీ చేతికి అప్పగింపబడి ఉన్నవి. ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారమగును. పచ్చని కూర మొక్కలు నిచ్చినట్లు వాటిని మీకు ఇచ్చి ఉన్నాను. చాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. భయము గురించి దేవుడికి మాట్లాడుతూ ఉన్నాడు. భయము ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటుంది. అసలు భయమే లేకపోతే మనిషే దేవుణ్ణి అంటాడు. మనిషి నేనే దేవుడు అంటాడు భయమే లేకపోతే. నాకు భయం లేదు అంటే చాలామంది ధైర్యవంతులు ఉంటారు చాలామంది. నాకు అసలు ఏ భయమూ లేదంటారు. వారు రాత్రులు ఎక్కడికి వెళ్ళమన్నా వెళ్తారు, ఏం చేయమన్నా చేస్తారు. వారికి దెయ్యాలంటే భయం ఉండదు, దురాత్మలంటే భయం ఉండదు. కొంతమందికి ఇంకా అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటారు. చాలామందికి చాలా భయాలు ఉండవు. కానీ ఎంత ధైర్యవంతుడికైనా, దేనికి భయపడిన వాడికైనా ఏదో ఒక దాని మీద భయం ఉంటుంది అతనికి. ఒకవేళ ప్రాణం అంటే అతనికి భయం ఉండొచ్చు, లేకపోతే అనారోగ్యం ఉంటే భయం ఉండొచ్చు, లేకపోతే వ్యాధులు చూసి భయపడవచ్చు, దయ్యాలు చూసి భయపడకపోయినా, పాములను చూసి భయపడకపోయినా, రాత్రులు వెళ్ళడానికి భయపడకపోయినా, లేకపోతే ఇంకొకటి చేయడానికి భయపడకపోయినా, అతనికి అనారోగ్యం అయితే భయం ఉండొచ్చు, అనారోగ్యం గురించి భయపడవచ్చు, ప్రాణం గురించి భయపడవచ్చు, వ్యాధుల గురించి భయపడవచ్చు. కొంతమంది ఇంతంత లావు కండలు కలిగి, ఇంతంత లావు ఉండి, అంత ఎత్తుగా ఉండి 10 మందిని కొట్టగల శక్తివంతులైనా కానీ చిన్న ఇంజెక్షన్ సూదికి భయపడిపోతారు కొంతమంది. పాపం సూది దింపొద్దు, నాకు సూదంటే నాకు భయం అంటారు. చిన్న ఇంజెక్షన్ చేయించుకుంటాకే చిన్నపిల్లల్లో పరిగెడుతుంటారు కొంతమంది. వాళ్ళకి అది భయం. 10 మందినైనా ఎదిరించగల శక్తి ఉంటుంది, బలం ఉంటుంది, ధైర్యం ఉంటుంది. కానీ ఇంత చిన్న ఇంజెక్షన్ సూదికి భయపడతారు. బాబోయ్ నాకు భయం అంటారు. అంటే నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఎంత ధైర్యవంతుడికైనా ఏదో విషయంలో భయాన్ని కలిగి ఉంటాడు. అసలు భయం అనేదే లేకపోతే వాడికి దేవుడు అవసరం లేదు. దేవుడు నాకు వద్దంటాడు. దేవుడు భయం పెట్టాడు ప్రతి ఒక్కరిలో. ఆ భయం ఎలా పెట్టాడంటే లిమిట్గా పెట్టాడు. భయము ప్లస్ భక్తి. భయము భక్తి రెండు ఉండాలి. ఒకవేళ భక్తి ఉండి భయం లేకపోతే నీ భక్తి వ్యర్థమైపోద్ది. ఆ భక్తి భయం లేని భక్తి కాబట్టి తగ్గింపు స్వభావంతో చెయ్యవు భయం లేకపోతే. అందుకు కాబట్టి యొక్క పరిసయ్యుని ప్రార్థనలాగా ఉంటుంది భయం లేకపోతే. భయం ఉన్నటువంటి సుంకరి ప్రార్థన గుండె కొట్టుకుని వేదనతో అన్వయిస్తూ ప్రార్థన చేశాడు సుంకరి. కాబట్టి దేవుడు అతని ప్రార్థన ఆలకించాడు. భయం లేకుండా, దేవుడంటే అంత భయం లేకుండా క్యాజువల్గా ప్రార్థన చేశాడు పరిసయ్యుడు. దేవుడు అతని ప్రార్థన అంగీకరించలేదు. కాబట్టి దేవుడు ప్రతి ఒక్కరిలోనూ భయం పెట్టాడు. కానీ ఏమంటున్నాడు తెలుసా? మీరు భయపడవలసిన అవసరం లేదు అంటున్నాడు. ఆ భయం ఎంతవరకు పెట్టాడంటే, దేవునికి భయపడితే చాలు నువ్వు. ఆ భయం దేవుడికి భయపడాలని మాత్రమే పెట్టాడు దేవుడు. మిగతా వాటికి భయపడవలసిన అవసరం లేదంట. మనం ఏం చేస్తామంటే భయపడవలసిన దేవుడికి భయపడంగానే మిగతా అన్నింటికి మనం భయపడతాం. భయపడవలసిన దేవుడికి మనం భయపడం, మిగతా అన్నింటికి మనం భయపడతాం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నాకు మాత్రం భయపడండి చాలు, మిగతా అంటికి దేనికి మీరు భయపడొద్దు అంటున్నాడు. ఎందుకు భయపడొద్దు అంటే, దేవుడు వాక్యం ఏం చెప్తుందంటే,
మీ భయాన్ని తీసి నేను ఏటికి పెట్టానంటే, మనకున్న భయం అంట సృష్టి ఆదిలోనే దేవుడు ఏం చేశాడంటే, అసలు మనకి ఇంకా చాలా భయం ఉండేదంట మనకి. దేవుడు ఏం చేశాడంటే ఈ భయాన్ని తీసేసి, ఈ బెదురుని తీసేసి ఏట్లకి అప్పగించేసాడంటే, చూడండి మనం ఇప్పుడు చదువుకున్నాం కదా 9వ అధ్యాయము 2వ వచనంలో ఏమని చదువుకున్నాం? మీ భయమును, అంటే మనకున్న ఇంకా చాలా భయం ఉండేదంట మనకి ఆది మూలంలో. మనకున్న ఆ భయాన్ని, నెక్స్ట్ మీ బెదురును, బెదురు ఉండేదంట. బెదురు, మన నీడ చూసే మనం బెదిరిపోయేవాళ్ళం అన్నమాట. మన నీడ చూసి మన బాబోయ్ వెనకాల ఎవరో వచ్చేస్తున్నారని భయపడిపోయేవాళ్ళం అన్నమాట. ఆ బెదురును అడవి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, నేల మీద ప్రాకు ప్రతి పురుగుకును, సముద్రపు చేపలన్నిటికీ కలుగును. చూసారా, మనం భయం తీసేసంట దేవుడు అడవిలో ఉండు ప్రతి జంతువుకి పెట్టేసాడటండి. అడవిలో ఉండే ప్రతి జంతువుకి మన భయం తీసుకెళ్ళి వాటికి పెట్టేసాడట. ఇంకేట్లకి పెట్టేశాడంటే ఆకాశములో పక్షులన్నిటికీ పెట్టేశాడట మన భయం పట్టుకెళ్ళి. ఇంకెవరికి పెట్టేశాడట మన భయం పెట్టుకెళ్ళి? నేల మీద ప్రాకు ప్రతి పురుగుకు పెట్టేశాడట. అంటే పాములకి, తేళ్ళకి, జెర్రీలకి, కీటకాలకి అన్నిటికీ నేల మీద ఏదైతే పాకుతాయో అట్లన్నిటికీ మన భయం, మన బెదురు తీసి పెట్టేశాడట వాటికి దేవుడు. ఇంకేట్లకి పెట్టేశాడట? సముద్రపు చేపలన్నిటికీ పెట్టేశాడట. సముద్రపు చేపలన్నిటికీ పెట్టేశాడటండి. చూడండి, ఏ జంతువైనా, ఏ ఒక పాము అయినా, చేప అయినా, ఏమైనా, ఇప్పుడు చెరువులోకి చేపలు వెళ్తారండి, నువ్వు కొంచెం ఇలా కదిలించు, చేపలు ఏమైపోతాయి అమ్మా? పారిపోతాయి అంతే. అవి పారిపోకుండా అలాగే ఉన్నాయంటే ఏంటి అంటే భయం లేకపోయింది వాటికి అక్కడే ఉంటాయి. నిజానికి వాటికి ఏం తెలియదు కదా, నోరు లేని జీవాలు కదా. సపోజ్ ఇప్పుడు ఒక ఎత్తు ఉందనుకోండి, ఒక గిత్త ఉందనుకోండి, అది మన మీద 10 ఎంతలు బలంగా ఉంటుంది. ఉండదా? ఒక గేదె ఉంది, ఒక గేదె ఉంది అనుకోండి, మన మీద ఒక 20 రెట్లు బలం ఎక్కువ ఉంటుంది దానికి. ఉండదా? 20 రెట్ల కంటే ఇంకెక్కువే ఉంటుంది. మనం ఏం చేస్తాం? అన్నమాట ఏమవుతుంది? భయపడదా? అదే కానీ దానికి భయం పెట్టలేదు అనుకో దేవుడు, నీకు అది భయపడదో, నీ మాట విందో, అది కానీ గట్టిగా ముందుకు వచ్చిందనుకో ధైర్యంగా నువ్వు పారిపోవలసిందే. ఎందుకంటే దానికి మన మీద 20-30 రెట్లు బలం ఎక్కువ ఉంటుంది. ఒక పొడిచిందంటే మనం ఎందుకు పనికిరాం మనం. ఎందుకంటే చిన్న కోతులు చూడండి ఏం చేస్తున్నాయి. కోతులు చూడండి ఇంటి దగ్గర ఉన్నాయి, మనల్ని బెదిరించడానికి చూస్తాయి. అయ్యి మనం గట్టిగా ఏదైనా ఒక కర్రో రాయో ఏదో తీసేమంటే ఏమవుతాయి? పారిపోతాయి. అంటే వాటికి భయం ఉంది కదా మనం, అంటే వాటికి భయమే పెట్టకపోతే దేవుడు ఏం చేస్తాయి? మన మీదకి వచ్చి పడిపోతాయి. వీటికి ఎందుకండి? సింహం పుల్లు ఉన్నాయండి. మనం ఏమైనా చేయగలమా వాటిని? అసలు మనం ఏమైనా చేయగలమా? కానీ వాటికి కూడా దేవుడు మనం అంటే భయం పెట్టాడు. అవి చూడండి, ఒక్కడ ఉంటే మన మీద పడిపోతాయి. అదే ఒక 10 మందో 9 ఉన్నాక ఏం చేస్తాయి? పారిపోతాయి కదా, పారిపోతాయి. ఆ భయమే వాటికి లేకపోతే వాటికి ఏమీ తెలియదు. 10 మంది ఉన్నా వచ్చి మీదడిపోతాయి, 100 మంది ఉన్నా వచ్చి మీదడిపోతాయి. భయమే లేకపోతే వాటికి మేము చచ్చిపోతామన్నా తెలియదు కదా. వాటికి వచ్చి మీదడిపోతే దాన్ని చంపే లోపల 2-3 చంపేస్తుంది అది. అవునా కదా? మనం 100 మంది ఉండొచ్చు, దానికి భయం లేదు, అది వచ్చి మీదడిపోయింది. ఈ లోపల అందరు కలిసి దాన్ని చంపే లోపల ఒక 2-3 కొరికేసి గాయపరిచేసి చంపేస్తుంది. అంత నష్టం జరిగింది. అందుకే దేవుడు ఏం చేశాడంటే వాటికి బలం ఇచ్చాడు, క్రూరమృగాలకి బలము ఇచ్చాడు, కానీ భయం కూడా ఇచ్చాడు. అవి మనల్ని చూసి బెదురుతాయి, మనుషులను చూసి జడుస్తాయి, మనుషులను చూసి పారిపోతాయి. అది ఆది మూలంలో, ఆదిలోనే దేవుడు మనకున్న ఆ బెదురుని, మనకున్న ఆ భయాన్ని ఆ మృగాలకి అన్నిటికి ఇచ్చేసాడట. అలాగే పక్షులు కూడా ఇచ్చేసాడట. చూడండి, ఒకేసారి ఒక 100 కాకులో ఒక 100 పావురాల కింద ఆలేసినాయి అనుకోండి, చిన్న కుర్రోడు వెళ్ళి ఇలాగంటే ఏం చేస్తాయి? అవన్నీ దుమ్మంటే ఎగిరిపోతాయి. అంటే ఏం పెట్టాడు వాటికి దేవుడు? చిన్న పిల్లవాడు వెళ్ళి కొంచెం ఇలాగన్నాడంటే చాలా అవన్నీ కూడా ఎగిరిపోతాయి. అంటే మన భయం దేవుడు వాటికి పెట్టేశాడు. అలాగే నేల మీద
పాకే ప్రతి జీవికి పెట్టేసినట్ట. నేల మీద ఏం బాగితే నేల మీద పాములు బాగితే. పాములు అంటే చాలామంది చాలా భయం కదా. తాసుపాములు గట్టంటే పడగిప్పేస్తాయి, పగట్టేస్తాయి అని భయపడుతుంటారు కదా, అన్నీ భయపడుతుంటారు కదా. కానీ పాము కూడా ఏం చేస్తుందండి, అది మన అదురు తగిలితే ఏం చేస్తుంది, మనిషి అదురు తగిలితే ఏం చేస్తుంది, పారిపోతుంది కదా. అది జమ్మని రోడ్డు మీదకి వస్తుందనుకో, మనం కానీ ఏ బండో ఏదైనా వేసుకెళ్తే గబుక్కుని రోడ్డు నుంచి వెనక్కి తిరగబడిపోయి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే మన భయం వాటికి ఉంది కదా. పాము అంటే మనం భయపడతాం, కానీ మనల్ని చూసి అది కూడా భయపడద్దే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే, మీ భయాన్ని, మీ బెదుర్ని నేను ఆకాశంలో ఎగిరే పక్షులకి పెట్టేశాను, నేల మీద ప్రాకే ప్రతి జీవికి, ప్రతి పురుగుకి పెట్టేశాను, అడవిలో సంచరించే ప్రతి జంతువుకి పెట్టేశాను, నీటిలో ఉండే ప్రతి చేపకి పెట్టేశాను మీ భయాన్ని. కాబట్టి మీరు భయపడవలసిన అవసరం లేదు. వాటిలన్నిటినీ మీరు ఆహారంగా చేసుకుని తినండి, మీకు ఇచ్చాను నేను అంటున్నాడు దేవుడు. మీకు ఆహారంగా నేనే ఇచ్చాను. ఆకాశంలో ఎగిరే పక్షుల్ని మీకు ఆహారంగా ఇచ్చాను. సముద్రంలో ఉండే చరాల్ని, చేపల్ని మీకు ఇచ్చాను నేను. అడవిలో ఉండే జంతువుల్ని కూడా మీకు ఇచ్చాను ఆహారంగా తినమని. ఏవి మీకు తినడానికి అనుకూలంగా ఉన్నాయో అవన్నీ తినండి. దేవుడు చెప్పాడు, సంఖ్యాకాండంలో ఉంటుంది, ఏది తినొచ్చో ఏది తినకూడదో కూడా చెప్పాడు. మళ్ళీ దేవుడు తినేమన్నాడు కదని చెప్పి అన్నీ తినేస్తాం కాదు, మళ్ళా చెప్పాడు అవి కూడా. ఇప్పుడేమో అన్నీ మీకు ఆహారంగా పెట్టాను అన్నాడు. ఎదరికి వెళ్ళిన తర్వాత వేరే సంఖ్యాకాండంలోకి వచ్చేలోకి ఏం చెప్పాడు తెలుసు దేవుడు, మీరు ఏది తినొచ్చో ఏది తినకూడదో అవి కూడా వివరాలన్నీ వివరంగా చెప్పాడు. ఏది పవిత్రమైన జంతువో ఏది అపవిత్రమైన జంతువో అది కూడా చెప్పాడు. చెప్పి మనం తినగలిగింది తినొచ్చు అన్నాడు, తినకూడదు తినకూడదని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకొకటి ఇక్కడ మనం చదివినప్పుడు అండి, ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారమగును. ఈ భూమి మీద ఉన్న ప్రాణం ఉన్న ప్రతి కదిలే జీవి ఏదైనా సరే మీకు ఆహారం అయిపోద్ది. ఎందుకంటే మీ భయాన్ని దానికి పెట్టేశాను. మీరు వాటికి ఆహారం కాదు, అవే మీకు ఆహారం. అందుకే కదా మనం అన్నీ తింటాం కదా. అంటే మనం కొన్నింటిని తినం. మనం మేకల్ని, గొర్రెల్ని, కోడుల్ని ఇవి తింటాం మనం. కొంతమంది పక్షులు తింటారు, కొంతమంది అడవిలో ఉండే జంతువులు కొంతమంది తింటూ ఉంటారు. ఎవరి సాంప్రదాయం, ఎవరి అలవాట్లు, కొన్ని దేశాల్లో కొన్ని రకాలుగా తింటూ ఉంటారు. ఎవరి అలవాట్లు వాళ్ళే. మనం కొన్ని తినం. మనం పశువుల్ని గట్టి ఇలాంటి మనం తినం. మనం ఏం తింటాం, మేకపోతుల్ని, గొర్రెపోతుల మాంసము, కోడికు మాంసం ఇలాంటివి మనం తింటాం. అంటే మనకున్న అలవాట్లు ఇవి, మనకున్న సాంప్రదాయం ఇది, మనం ఇది తింటాం. కాబట్టి దేవుడు పెట్టింది ఏంటంటే ప్రతి జీవి తినొచ్చు, అయితే ఏమేమి తినకూడదు ఏమేమి తినకూడదు అవి రాశాడు. అవి తర్వాత చూద్దాం. తర్వాత ఇంకేమంటున్నాడంటే ఇక్కడ, పచ్చని కూర మొక్కలు ఇచ్చినట్లు పచ్చని కూర మొక్కలు కూడా మీకు నేను ఆహారంగా ఇచ్చాను. పచ్చని కూర మొక్కలు కూడా మీకు ఆహారంగా ఇచ్చాను. కొన్ని కూర మొక్కలు ఉన్నాయి కదా, అవి కూడా నేను మీకు ఆహారంగా ఇచ్చాను, మీరు తినండి అంటున్నాడు దేవుడు. మనం తింటాం కదా బోల్డ్ కూర మొక్కలు తింటాం. ఆకుకూరలో చాలా పోషకాలు ఉంటాయి, చాలా విటమిన్లు ఉంటాయి, చాలా ప్రోటీన్స్ ఉంటాయి. మనం వేసుకునే మందుల కంటే కూడా ఎక్కువగా ఎఫెక్టివ్గా ఉంటాయి ఇవి. ఎక్కువగా ఆకుకూరలు తినమని అందుకే డాక్టర్లు సజెషన్ చేస్తూ ఉంటారు. అవి తినమని దేవుడు చెప్తున్నాడు. అయితే ఇక్కడ చూడండి, ఆయనను మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు, రక్తమే దాని ప్రాణము. మీకు అన్నీ తినొచ్చు అని చెప్తున్నాను, కానీ మీరేం చేయాలంటే మాంసంతో కలిపి రక్తము మాంసం ఉడికించుకుని తినకూడదు అంటున్నాడు. అంటే కొంతమంది ఏం చేస్తుంటారంటే రక్తాన్ని పట్టుకుని ఉడికించుకుని కూర వండుకొని తింటారు. కొంతమంది మేకల్ని గట్ట కోసేటప్పుడు, మేకపోతులు వేసేటప్పుడు గట్టను ఆ రక్తాన్ని పట్టుకుని కొంతమంది వాటిల్ని ఉడికించుకుని వండుకుని తింటారు కొంతమంది. దేవుడు చెప్తున్నాడు రక్తాన్ని తినకూడదు, తినొద్దు అంటున్నాడు దేవుడు. మాంసం తినండి, రక్తం మాత్రం తినకండి అంటున్నాడు. ఎందుకంటే రక్తమే దాని ప్రాణము అంట. రక్తమేనంట ప్రాణం. అర్థమవుతుందా? జంతువుకైనా మనిషికైనా ప్రాణం ఎక్కడ ఉంటుందండి? రక్తమే ప్రాణం అంట.
రక్తం కానీ తగ్గిపోయిందనుకో ప్రాణం తగ్గుతున్నట్లు లెక్క. అర్థమవుతుందా మీకు? ప్రాణం తగ్గుతున్నట్లు లెక్క. రక్తం తగ్గిందంటే మనిషికైనా జంతువుకైనా ప్రాణం ఏదంటే రక్తమేనంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు చెప్తా ఉన్నాడు హల్లెలూయా. తర్వాత కాబట్టి మీరేం చేయాలంటే మీరు దేనికి భయపడకండి, దేనికి బెదరకండి, అనారోగ్యానికి భయపడకండి, మరి అనేక రకాల జంతువులకి భయపడకండి, దురాత్మలకు భయపడకండి, దెయ్యాలకు భయపడకండి, నాకు మాత్రం భయపడండి. నాకు భయపడితే మీరు మిగతా వాటిలన్నిటికీ ధైర్యంగా ఉండగలుగుతారు అని దేవుడు చెప్తున్నాడు. రెండవ మాట ఏంటంటే యెషయా గ్రంథము 54:14, నీవు నీతి గలదానవై స్థాపింపబడదువు. కిందకు వస్తే ఉంది, నీవు భయపడనక్కర్లేదు, బాధించేవారు నీకు దూరముగా నుందురు. దేవుడు చెప్తున్నాడు నువ్వు భయపడవలసిన అవసరం లేదు, బాధించేవారు నీకు దూరంగా ఉందని చెప్తున్నాడు దేవుడు. మనం భయపడుతూ ఉంటాం కొన్ని సందర్భాల్లో. కొండలు పిండి చేయగల శక్తి మనకున్నా కానీ ఎవడన్నా అప్పిచ్చినోడు వస్తే అప్పిచ్చిన వాడిని చూసి మనం భయపడతాం. అవునా కదా? ఓరి బాబు వాడు ఏదన్నా మాట అంటే మనం పడలేమరా బాబు. మనకి ఎంత బలం ఉన్నా, ఎంత ఆరోగ్యం ఉన్నా, ఎంత ధైర్యవంతుడైనా మనం అప్పిచ్చేవాడు కానీ బండేసుకొచ్చి హార్న్ కొట్టడం అబ్బా గుండె గుడుక్కుమంటది. అరేమో వచ్చేసేటవాడు ఆడి మాట ఇంట్లోకి, లేకపోతే ఆడల్లో ఉన్నా మగాళ్ళలో ఉన్నాయి, ఎవరైనా అప్పించినోడు వచ్చేటప్పటికి గుండె లడక్కమంటది. బాబోయ్ వాడు ఏమన్నా అనేస్తాడేమో, ఇవ్వలేదంటాడేమో, మనం మాట పడవలసి వస్తుందేమో, వాడి దగ్గర డబ్బులు తీసుకున్నాం కదా వడ్డీ కట్టమంటాడేమో, ఈఎంఐ కట్టమంటాడేమో, లేకపోతే బండి లోన్ మీద బండి తెచ్చాం బండి అట్టికిపోతాడేమో, టీవీ తెచ్చాం టీవీ పట్టిపోతాడేమో, సెల్ ఫోన్ తెచ్చాం సెల్ ఫోన్ పట్టిపోతాడేమో, లేకపోతే బ్యాంకులో లోన్ పెట్టి ఇల్లు కట్టుకున్నాం ఇంటికి తాళం వేస్తాడేమో. ఈ రకరకాల భయాలు ఉంటాయి, రకరకాల ఆందోళనలు ఉంటాయి. అమ్మా బ్యాంకు వాళ్ళు మన లోన్ ఇచ్చారంటే మనల్ని ఊరుకుంటారా? ఊరుకోరు. ఓ ₹1,00,000 అప్పు ఉందనుకోండి, బ్యాంక్ వాడు వస్తే మనకి ఏముంటుంది, మనకు భయపడిపోతాం. భయపడిపోయి బ్యాంకు పరిగెట్టుకు వెళ్ళిపోయి కట్టేస్తాం. మనం ఎంతో అప్పు సప్పో చేసి ఉన్న బంగారం మళ్ళీ తాకట్టు పెట్టి, లేకపోతే బ్యాంకులో ఉన్న అప్పు కట్టడానికి ఊళ్ళో ఎవరో ఒకరి దగ్గర మళ్ళీ అప్పు చేస్తాం మనం. ఏమవుద్దండి అప్పుడు? ఈ అప్పు ఆ అప్పు 2 అప్పులు అవుతాయి. ఈ 2 అప్పులు తీర్చడానికి మళ్ళీ 3వ అప్పు దగ్గరికి వెళ్ళి ఇంకొకటి దగ్గర 3వ అప్పు చేస్తాం. అప్పుడు ఈ 3 తీర్చడానికి 4వ వాడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ 4వ అప్పు చేస్తాం. అప్పుడు ఈ 4 అప్పులు కలిసి ఏమవుతాయండి? చాలా వరకు మనకు ఇవి చాలా వరకు మనల్ని ముంచేసే ప్రయత్నాలు చేస్తాయి ఆ 4 అప్పులు కలిసి. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే మీరు అప్పు చేయకండి రా బాబు అంటున్నాడు దేవుడు. ఏమంటున్నాడండి చెప్పండి? మీరు అప్పు చేయకండి రా అంటున్నాడు దేవుడు. ఉన్నదానితోనే తృప్తిగా జీవించండి, మీకు ఏ లోటు లేకుండా నేను చూస్తాను, మీకు ఆరోగ్యం విషయంలో నేను మిమ్మల్ని చూస్తాను, మీకు కట్టుకోవడానికి వస్త్రాలు ఇస్తాను, తినడానికి ఆహారం ఇస్తాను, ఉండడానికి ఇల్లు ఇస్తాను. ఈ చాలరా బాబు మీకు, మిమ్మల్ని నేను అంచెలంచెలుగా అభివృద్ధి చేస్తాను. ఒకసారి 100 మెట్లు ఎక్కేయడానికి మీరు ప్రయత్నం చేయకండి, పడిపోతారు. జాయిగా నెమ్మదిగా ఎక్కండి, ఒక్కో మెట్టు ఎక్కండి, నేను అంచెలంచెలుగా మిమ్మల్ని అభివృద్ధి పరుస్తాను అంటున్నాడు. అంచెలంచెలుగాను ఎలాగండి? అంచెలంచెలుగా అంటే ఏంటిదని అర్థం? ఒక మెట్టు ఎక్కిన తర్వాత ఆ మెట్టు మీద కుదురు పడిన తర్వాత మళ్ళీ 2వ మెట్టు ఎక్కాలి. 2వ మెట్టు కుదురు పడ్డ తర్వాత 3వ మెట్టు ఎక్కాలి. 3వ మెట్టు కుదురు పట్టిన తర్వాత 4, 5 అలాగో 10 సంవత్సరాలకి 10 మెట్లు ఎక్కుతాం. 10 సంవత్సరాలు టైం పడుతుంది 10 మెట్లు ఎక్కడానికి. కుదరదు. నేను 10 మెట్లు ఒకే సంవత్సరంలో ఎక్కేయాలనుకున్నాం అనుకో, ఏమవుద్ది? బ్యాంక్ వాడు వస్తే భయపడాలి, అప్పులోడు వస్తే భయపడాలి, సెల్ ఫోన్ వాడు కంపెనీ వాడికి లోన్ ఇచ్చినోడు వస్తే భయపడాలి, మనం ఏమైనా ఇంట్లో ఇంకా ఏమైనా అప్పులు ఇంటి ఖర్చుల కోసం అప్పులు తెచ్చుకుంటే వాటికి భయపడాలి. భయం 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 భయం. దేవుడు అందుకే చెప్తున్నాడు అలాంటి జాతుల జోలికి వెళ్ళకండి, మీకు ఎంత ఉంటే అంతతోనే శుభ్రంగా హ్యాపీగా జీవించండి, నన్ను ఆరాధించండి. ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు సీనాయి అరణ్యంలో జీవించారు. వాళ్ళకి ఎవరికైనా అప్పు ఉందా? చెప్పండి అమ్మా, వాళ్ళకి ఎవరికైనా అప్పు ఉందా? మీరు చెప్పాలమ్మా. ఇశ్రాయేలు ప్రజలకి
40 సంవత్సరాలు సీనాయి అరణ్యములో జీవించారు. వాళ్ళకి ఎవరికైనా అప్పు ఉందా? డౌటా మీకు? గట్టిగా చెప్పండి మరి. లేదు, లేదు అప్పు వాళ్ళకి. మరి వాళ్ళకి ఆహారం ఏమైనా లోటుగా ఉందా? చెప్పాలి, ఉందా లేదా? లేదు. వాళ్ళకి వస్త్రాలు ఏమైనా లోటు అయినాయా? లేదు. వాళ్ళకి మందులు ఏమైనా లోటు అవునాయా? లేదు. అసలు హాస్పిటలే దేవుడు పెట్టలేదు అక్కడ. హాస్పిటల్ లేపేశాడు. హాస్పిటల్ అవసరం లేదన్నాడు. హాస్పిటల్ అవసరం. ఇశ్రాయేలు ప్రజలకి డబ్బులు అప్పు చేయలేదు, అప్పు అవసరం లేదు, హాస్పిటల్ అవసరం లేదు. ఈ రెండు అవసరం లేకపోతే మనిషి అదృష్టవంతుడా దురదృష్టవంతుడా? అదృష్టవంతుడనే. హాస్పిటల్ అవసరం లేనివాడు, అప్పు అవసరం లేనివాడు మనిషి అదృష్టవంతుడు. అవునా? మనకు అది ఉంటే చాలా వద్దా? ఇంకా కావాలి ఏమన్నాను? చాలా మనకు అది ఉంటేనే, అది ఉంటే చాలమ్మా. అది ఉంటే మనం కష్టపడ్డ కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదిస్తే ఒక్కొక్క మెట్టు ఎక్కుతాం. దేవుడు ఏమంటున్నాడు? నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితాన్ని నీవు అనుభవిస్తావు అంటున్నాడా లేదా? 128వ కీర్తన 2వ వచనం. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వు అనుభవిస్తావు అని చెప్పాడు కదా దేవుడు. అంటే మనం కష్టపడ్డ కష్టార్జితం మనం మిగిలితే అదే మనకి వెనకాల బోళ్ళంతా కొండ కింద పెరిగిద్ది. దేవుడు పెంచుతాడు దాన్ని. 2 చిన్న చేపలు 5 రెట్లు ఏమైనాయి? 5,000 మంది తిన్నా కానీ ఇంకా 12 గంపల నిండా మిగిలినాయి. అదే మరి దేవుడు ఆశీర్వదించడం అంటే అదే. మన దగ్గర 10,000 ఉండొచ్చు డబ్బులు. దేవుడు పాదాల దగ్గర పెట్టి మనం విశ్వాసంతో పనిచేయడం మొదలెడితే ఆ 10,000నే 10 లక్షలు చేస్తాడు దేవుడు. తెలుసా? అర్థమవుతుందా మీకు? ఇప్పుడు 2 చిన్న చేపలు 5 రొట్లు ఉన్నాయి. నేను అడుగుతాను, క్వశ్చన్ అడుగుతున్నాను. 5 రొట్లు ఉన్నాయి. శంకర్ శ్రీని గారు చెప్తారు. 5 రొట్లు ఉన్నాయి, 2 చేపలు ఉన్నాయి. ఆ 2 చేపలు కూర వండి, 5 రొట్టెల్ని ఆ 2 చేపలని కూర వండి ఎంతమందికి భోజనం పెడతావు నువ్వు చెప్పు ఒకసారి. మీ ఇంటికి చుట్టాలు వచ్చారు, 2 కేజీలు చేపలు అనుకోపోను, 2 కేజీలు చేపలు తెచ్చావనుకో. 2 చేపలు, ఒక్కొక్క చేప చిన్న చేపలు అన్నాడు దేవుడు అక్కడ. చిన్న చేప అంటే కేజీ కూడా ఉండవయ్యి. చిన్న చేపలు 2 చిన్న చేపలు, 5 రొట్లు. 5 రొట్టెలని ఈ 2 చేపలని ఎంతమందికి పెడతావు భోజనం? ఎంతమందికి? ఓ ముగ్గురిగా, ఇద్దరికో పెడతావు. 5 రొట్లు 2 చేపలు. లేకపోతే పని ఎక్కువ అంటే ఒక 5 మందికి పెడతావు. మనిషికి ఒక రొట్టె ఇచ్చి ఒక్కొక్క ముక్కేసి, అమ్మా కొంతమంది భలే వడ్డిస్తారండి. నాకు వడ్డించడం రాదు. నేను కానీ వడ్డించానా ముందు కూర్చున్నవాడు కలిగి మొత్తం మాసం అంతా మొత్తం పడిపోద్ది. ముందు బంతు అయిపోద్ది, ఇంకా వెనకాల బంతుకు ఉండవు. కొంతమంది వడ్డిస్తారండి, భలే వడ్డిస్తారండి. ఎంతమందికి వడ్డించినా చివరికి ఇంకా అందులో పీసులు మిగిలితేనే ఉంటాయి. మన చర్చిలో ఎవరైనా వడ్డిస్తారు అలాగే. నేను ఎవరినొకరు మెచ్చుకుంటాను, గుర్తులేదు ఇప్పుడు. నువ్వు వడ్డిస్తావు అలాగా. ఈసారి మన చర్చిలో భోజనం అడితే నువ్వు వడ్డించు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. భలే వడ్డిస్తారు. చివరికి కొత్తరికి ఎంతో కొంత మిగిలిస్తారు. అలాగా చాలా మంచిది. అది అలా వడ్డించడం చాలా మంచిది. ఇప్పుడు మహా ఎక్కువగా వడ్డిస్తే ఆ 2 చిన్న చేపలు 5 రొట్లు 10 మందికి పెట్టేస్తాం. పోనీ అలాగా చిన్నగా ఒక్కొక్క చిన్నగా వేసి పెట్టినా 10 మందికి పెట్టేస్తాం. కానీ మనం వాటిని ఏం చేసామంటే, ప్రభువా జనం చూస్తే ఎక్కువ వచ్చేసారు, వెనకాల ఫంక్షన్కి బేభత్సంగా బిల్ చేశాను. నేను 2,000 మంది వచ్చేసారు, నేను 500 మందికి చేశాను, 2,000 మంది వచ్చేసారు ఇక్కడ అని భయపడిపోయి మనం ఏం చేస్తాం, కాళ్ళు చేతి తొక్కేసుకుంటున్నాం. అప్పుడు మనం ఏం చేయాలంటే, ఈ వండిన వంటకం అంతా ఈ 2 చిన్న చేపలని 5 రొట్టెలు పట్టుకెళ్ళి ఏం చేయాలి తెలుసా? మనం వడ్డిస్తే 10 మందికే వడ్డిస్తాం. అంతే కాబట్టి మనం ఏం చేయాలంటే చేతులు ఎత్తేయాలి. మనం టెన్షన్ పడిపోయి భయపడిపోయి చెమటలు గక్కేసుకుని 102 కొట్టేసుకుని బీపీ 180 170కి వెళ్ళిపోయి హార్ట్ బీట్ 100 105కి వెళ్ళిపోయి కంగారు పడిపోయి చెమటలు గక్కేస్తాం కాదు. అప్పుడు ఏం చేయాలంటే వీటిని పట్టుకెళ్ళి ప్రభు పాదాల దగ్గర పెట్టి ప్రభువుకి అప్పగించి, ప్రభు ఏం చేస్తావో నువ్వే చెయ్యి, నా చేతులకు ఏమీ లేదు, నేనేమీ చేయలేదని అప్పచెప్తే దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆ 2 చిన్న చేపల్ని, ఈ 5 రొట్టెల్ని దేవుడు తీసుకుని వాటిని ప్రార్థించి వాటిని ఆశీర్వదించి
పంచిపెట్టమని శిష్యులకి ఇచ్చాడు. ఒక మొక్క ఒలిసి అలాగిస్తుంటే వాళ్ళు తీసుకెళ్ళి పంచిపెట్టేవారు. అలా పెట్టగా 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 5,000 మంది పురుషులు తిన్నారంటండి. ఆశీర్వాదం అంటే అదే మరి, సమృద్ధి అంటే అదే, అభివృద్ధి అంటే అదే మరి. దేవుడు ఏం చేశాడు? ఉన్నది 5 రొట్టెలే, ఒక్కొక్క రొట్టు ఒక్కొక్కరికే వస్తుంది అది. కానీ 5 రొట్టెలు ఒక్కొక్క రొట్టు 1000 మందికి పెట్టాడు ఆయన. అర్థమవుతుందా? అంటే దేవుడి చేతిలో పడితే కొంచెమైనా కానీ అది ఏమవుద్ది? ఆశీర్వదింపబడుద్ది. మనం అనుకుంటాం, నా సంపాదన, ఈ సంపాదనతో మనం ఎప్పుడు ఇల్లు కట్టుకున్నాంలే, ఈ సంపాదనతో మనం ఎప్పుడు బంగారం కొనుక్కున్నాంలే, ఈ సంపాదనతో మనం ఎప్పుడు ఒక సైట్ అన్నా కొనుక్కున్నాంలే అనుకుంటారేమో. లేదు లేదు, మనకు వచ్చే కొంచెం సంపాదన దేవుడు ఆశీర్వదిస్తే అదే మహా అభివృద్ధి అయ్యి మనం ఇల్లు కట్టుకోగలుగుతాం, బంగారం కొనుక్కోగలుగుతాం, సైటు కొనుక్కోగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు హెచ్చిస్తాడు, దేవుడు సమృద్ధినిస్తాడు. ఆయనకు అసాధ్యమైనది ఏమీ కూడా లేనే లేదు. కాబట్టి మనం దేవుడి చేతుల్లో పెట్టాలి. ఏదైనా సరే, ఏదైనా దేవుడి చేతుల్లో పెట్టాలి. మరి దేవుడు చెప్పే మాట ఏంటంటే, అప్పు చేయకండిరా నాయనా, అప్పు చేసి భయపడవలసిన అవసరం లేదు, అప్పు చేసి భయపడకండిరా బాబు. అరణ్యంలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలు అప్పు చేయలేదు, వాళ్ళకి ఆహారం కొదువుగా లేదు, వాళ్ళకి వస్త్రాలు కొదువుగా లేదు, వాళ్ళకి నీరు కొదువుగా లేదు, వాళ్ళు నిరంతరం హ్యాపీ, వాళ్ళకి హాస్పిటల్ అవసరం లేదు. నేనే వాళ్ళకి ఆరోగ్యం ఇచ్చాను, నేనే వాళ్ళకి ఆహారం పెట్టాను, నేనే వాళ్ళకి వస్త్రాలు ఇచ్చాను, నేనే వాళ్ళకి కాళ్ళకి చెప్పులు ఇచ్చాను, వాళ్ళకి ఏ లోటు లేకుండా తిప్పాను. అయితే నేను చెప్పింది ఒకటే, మీరు మాత్రం నన్ను ఆరాధించండి అన్నాను, కానీ వాళ్ళు ఆరాధించలేదు. అప్పుడప్పుడు ఆరాధించేవారు, మళ్ళా పడిపోయేవారు, మళ్ళా దేవుడు జ్ఞాపం చేస్తే మళ్ళీ ఆరాధించేవారు. కాబట్టి ఇంకా వాళ్ళ చరిత్ర అలా అయ్యింది, అది మనందరికీ తెలుసు. కానీ ఇప్పుడు దాని చరిత్రలోని వెళ్ళాలనుకుంటలేదు. కానీ ఇప్పుడు మనకు చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు మన జీవితంలో హాస్పిటల్ లేకుండా దేవుడు చేయునుగాక, అప్పులు లేకుండా దేవుడు చేయునుగాక, అప్పులు చూసి మనం భయపడకుందుము గాక, హాస్పిటల్ చూసి మనం భయపడకుందుము గాక. దేవుడు అట్టి కృప మనకిస్తాడు. మనం అన్నాడు, మీరు భయపడకండి రా, మీ జీవితంలో హాస్పిటల్ లేకుండా చేసేస్తాను. ఇశ్రాయేలు ప్రజలకు చేసినట్లుగా మీ జీవితంలో హాస్పిటల్ లేకుండా చేసేస్తాను. ఇశ్రాయేలు ప్రజలకు చేసినట్లుగా మీ జీవితంలో అప్పులు లేకుండా చేసేస్తాను. ఆమె ఏం చెప్దామండి? అలా నా జీవితంలో, మీ జీవితంలో దేవుడు చేయునుగాక. ఆమేన్. మనం భయపడక్కర్లేదు. హాస్పిటల్ చూసి భయపడిపోతూ ఉంటాం మనం. నిజమే, హాస్పిటల్ చూస్తే భయపడుతుంటాం మనం, అప్పులు చూస్తే భయపడుతూ ఉంటాం. దేవుడు చెప్తున్నాడు, నువ్వు హాస్పిటల్ చూసి భయపడవలసిన అవసరం లేదు. ఆమేన్. దేవుడు ఏం చేస్తాడంటే, దేవుడి మీద నమ్మకంతో, విశ్వాసంతో మనం ఉండి దేవుని ఖచ్చితంగా మనం ఆరాధించగలిగితే హాస్పిటల్ అవసరం లేకుండా దేవుడు చేసేస్తాడండి. మనకు అంతకంటే అవసరం ఇంకేముంది మనకు చెప్పండి? హాస్పిటల్కి వెళ్ళక్కలేకుండా దేవుడు చేసాడంటే మనం అదృష్టవంతులమే. నిజంగా దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే చెప్తున్నాడు, మీ బెదురు, మీ భయం మిగతా వాటికి పెట్టేస్తున్నాను, మీకేమి ఉండవు, మీరు భయపడవలసిన అవసరం లేదు. మీరు చేయవలసిందల్లా ఒక్కటే, నన్ను ఆరాధించండి. మనం అది చేయకపోతే అంతే, అది మనం చేయట్లేదు కాబట్టి ఉన్నాయన్నీ మనకు వస్తున్నాయి. అర్థమవుతుందా? మనం చేయవలసింది చేయట్లేదు అంటే దేవుణ్ణి మనం ఆరాధించట్లేదు. అంటే కొంతమంది ఆరాధిస్తారులేండి, కొంతమంది ఆరాధించరు. కాబట్టి దేవుణ్ణి ఆరాధించట్లేదు, దేవుడికి తగిన రీతిగా నువ్వు నీ హృదయాన్ని ఇవ్వట్లేదు. కాబట్టి ఇలాంటి అవసరాలన్నీ నీకు వస్తూ ఉన్నాయి. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడంటే 14లో, నీవు భయపడనక్కర్లేదు, బాధించేవారు నీకు దూరముగా ఉందురు. నిన్ను బాధ పెట్టేవారిని నీకు దూరం చేసేస్తున్నాను నేను అంటున్నాడు దేవుడు. నువ్వు భయపడుకో, నేను ఎవరైతే బాధ పెడుతున్నారో వారిని నీకు దూరం చేసేస్తున్నాను. భీతి నీకు దూరంగా ఉండును. భీతి అంటే ఏంటి? భయమే. అది కూడా పెద్ద భయం, భయంకరమైన భయం. అది నీకు దూరంగా చేసేస్తున్నాను. తర్వాత, జనులు గుంపు కూడినను వారు నా వలన కూడరు, నీకు విరోధముగా గుంపు కూడివారు నీ పక్షం వారగుదురు. అబ్బా, దేవుడు ఏం చెప్తున్నాడంటే, మన మీదకి ఒక 10 మందో, ఒక 20 మందో, ఒక 50 మందో గుంపు కూడి కొడదామని మన మీదకి వచ్చారనుకో, మన దగ్గరికి వస్తే దేవుడు ఏం చేస్తాడు తెలుసా?
అందులో వాళ్ళని కొంతమందిని ఏం చేస్తారండి, మన ఏపుకి తిప్పేస్తాడట. మన ఏపుకి తిప్పేస్తే అందులో కొంతమంది మన ఏపుకి వచ్చేస్తే మిగతా వాళ్ళు ఏమైపోతారు, ఓరి బాబు ఎందుకు వచ్చిన గొడవరా అని చెప్పేసి వాళ్ళు కూడా మనకి సరెండర్ అయిపోతాడు. అంటే మనల్ని కొడదామని వచ్చిన వాళ్ళే మనకి మిత్రులు అయిపోతారంట, మన వైపుకి తిరిగేస్తారట. దేవుడు అలా తిప్పేస్తాడన్నమాట. మనం యుద్ధం చేయక్కర్లేదు, మనం ఫైటింగ్ చేయక్కర్లేదు. హిజ్కియా మీదకి కొన్ని లక్షల సైన్యముతో దండెత్తుకుని వచ్చాడు సన్హెరీబు. దేవుడు ఏం చేశాడు తెలుసా, హిజ్కియా మహారాజును పాస్టర్ గారు, యెషయా పాస్టర్ గారుని ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తారు. ఎస్ఐ ప్రవక్త అంటే మీకు అర్థమవుతుందని పాస్టర్ గారు అన్నాను. ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు తెలుసా, ఒక్క దూతను పంపిస్తాడు ఆ సైన్యంలోనికి. ఒక్క దూత తెల్లారితోకి 185,000 మందిని సంహరించేస్తుంది. చూసారా, దేవుడు అద్భుతం చేశాడు కదా. అంటే హిజ్కియా యుద్ధం చేశాడా, చేయలేదు కదా. దేవుడు దూతను పంపించి దేవుడు యుద్ధం చేశాడు. శత్రు సైన్యం అంతా కూడా తుక్కు అయిపోయింది. అలాగే మన జీవితంలో జరిగిన విషయాల్లో దేవుడు యుద్ధం చేయక్కర్లేదు, దూతల్ని పంపడం. ఆ వచ్చిన వాళ్ళనే ఏం చేస్తాడంటే మన వైపుకి తిప్పేస్తాడు వాళ్ళని. జనులు నీకు విరోధముగా గుంపుగూడు వారు నీ పక్షం వారవుదురు. మనకి ఎవరైతే విరోధులుగా గుంపు కొడతారో వాళ్ళే మన పక్షం అయిపోతారంట. తర్వాత 17వ వచనంలో చూడండి, నేను నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. నీకు విరోధంగా అంటే మనకి విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధం కూడా అది వర్ధిల్లదంట. అది ఏదైనా అవ్వచ్చు, మన మీద ప్రయోగించేది ఏ ఆయుధమైనా సరే అది మనకు వర్ధిల్లదంట. దేవుడు వర్ధిల్లనివ్వడు. మన మీదకి వ్యతిరేకంగా వచ్చే వాళ్ళని వర్ధిల్లనివ్వడు. మన మీదగా ప్రయోగించే ఆయుధాలని కూడా దేవుడు వర్ధిల్లనివ్వడు. భయపడక్కర్లేదు, మనము భయపడకండి అని దేవుడు చెప్తున్నాడు. మీరు భయపడకండి అని 365 సార్లు ఈ బైబిల్ గ్రంథంలో దేవుడు భయాన్ని గురించి రాయించాడు. అంటే రోజుకొకసారి చెప్తున్నాడు దేవుడు మనకి, భయపడకు నా కుమారుడా, భయపడకు నా కుమార్తె, నువ్వు దేనికి భయపడద్దు, నాకు మాత్రం భయపడంటున్నాడు దేవుడు. మనము ఏట్లకి భయపడే అవసరం లేదు, యేసు ప్రభువుకు మాత్రమే భయపడదాం. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.